చిత్రమయి స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్లో నేడు ప్రారంభమైన వింటర్ బ్రీజ్ ఆఫ్ పెయింటింగ్స్ అండ్ ఎగ్జిబిషన్ చూపర్లను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఎమ్మెల్సీ వాణిదేవి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాకారులు ఎంతో అద్భుతంగా తమ ఆర్ట్స్ని ప్రజెంట్ చేశారని, ప్రతి ఆర్టిస్టు మనోభావాల్ని తమ ఆర్ట్లో తెలియజేశారని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తన అందిస్తారు. మనం స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాము, ఈ మాదాపర్లోని కావరి హిల్స్ లో. అయితే ఇక్కడ ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీమతి వాణిదేవి గారు. అసలు ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ వెనకాల ఉన్న కారణం ఏంటి, ఎంతమంది కళాకారులు దీంట్లో పాల్గొన్నారు, ఆ పెయింటింగ్ యొక్క ఉద్దేశం ఏమిటో మేడం మాటలోనే తెలుసుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ టు దిస్ ఎగ్జిబిషన్ అండి. ఈ ఎగ్జిబిషన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు, ఎంతమంది కళాకారులు పాల్గొన్నారు? 6 ఫ్యామిలీ మెంబర్స్, ఆల్మోస్ట్ ఆల్ దే ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. అందరూ ఆర్టిస్ట్ కూడా ఇక్కడ ఉన్నారు, ధార్వాడ్ నుంచి వచ్చినారు వీళ్ళందరూ. చాలా బాగున్నాయి. వెరీ స్టడీ పర్పస్, బాగా అంటే పర్ఫెక్ట్ గా స్టడీ చేసి వర్క్ చేసినట్టుగా ఉంది. ఆ స్టడీనెస్, ఏమంటారు, ఆ డిసిప్లిన్, అకాడమిక్ డిసిప్లిన్ పెయింటింగ్స్ లో కనిపిస్తున్నాయి. అన్ని సబ్జెక్ట్స్ మీద వీళ్ళు కవర్ చేసినారు. ల్యాండ్స్కేప్స్ కాదు, అన్ని మీడియంస్ కూడా ల్యాండ్స్కేప్స్ ఫిగరేటివ్ కాకుండా ఇంకా రియలిస్టిక్ ఉన్నాయి. ఏమంటారు, ఇంకా డిజైన్ పరంగా కూడా బెస్ట్ డిజైన్స్, ఇంక్రికేట్ డిజైన్స్ ఉన్నాయి. బాగా వెరీ ఎక్స్ప్రెసివ్, చాలా బాగున్నాయి పెయింటింగ్స్ అన్ని కూడా. వాటర్ కలర్స్ లో కూడా చేయడం అనేది, వాటర్ కలర్స్ ఇస్ ద టఫెస్ట్ థింగ్ యాజ్ పర్ మై నాలెడ్జ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఎందుకు వాటర్ కలర్స్ అంత కష్టమా, చిన్నపిల్లలు చేస్తారంటే ఇట్లాంటి రిజల్ట్ రావడం చాలా కష్టం. అక్రెలిక్ మీడియంలో ఒక వెసులుబాటు ఉంది, ఏంటంటే ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అగైన్ యూ కెన్ రీడూ ఇట్. సో యూ డింట్ లైక్ ఇట్, ఇవాళ నిన్నంతా చేసినావు కానీ ఇవాళ నీకు అది నచ్చలేదు, అగైన్ యూ కెన్ డూ ఇట్ ఆన్ దాట్. అది ఏమాత్రం ఆ క్లారిటీ పోకుండా, ఆ ఫ్రెష్నెస్ పోకుండా మళ్ళీ నువ్వు వర్క్ చేయవచ్చు. అది వెసులుబాటు. ఆయిల్ కలర్స్ లో ఒకటి ప్రాబ్లం ఏంటంటే, నిన్న చేసిన వరకు ఇవాళకి ఇంకా ఆరదు, మళ్ళీ రేపటికి. అయితే ఏమవుతుంది, ఆర్టిస్ట్ ఎప్పుడు మూడ్ మీద పనిచేస్తాడు. సో అది ఒక మంచి మూడ్ లో ఉన్నప్పుడు ఫటాఫటా చేయాల్సిందే. కానీ ఆయిల్ కలర్స్ ఏం చేస్తుంది, ఆపేస్తుంటుంది. నిన్న ఒక లేయర్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ కొన్ని ఫేర్ లైన్స్ తీయాలి, ఇంకేదైనా చేయాలి అన్నప్పుడు అది ఇంకా ఆరదు, రేపటికి గానీ ఆరదు. అందులో ఆ సాధక బాధకాలు ఉన్నాయి. కానీ దాంట్లో ఉన్నాయి ఆయిల్ పెయింటింగ్స్ లాంగ్ లైఫ్. క్యాన్వాస్ మీద పర్ఫెక్ట్ గా కలర్స్ తో చేస్తే 100 years దాకా అంటారు క్యాన్వాస్. బట్ ఒక దాంట్లో కొన్ని సౌలభ్యాలు ఉంటాయి, కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. కానీ వాటర్ కలర్స్ లో ఎట్లా ఉందంటే, ఇవన్నీ కూడా ఒక ఉద్దేశపూర్వకంగా ఒక సబ్జెక్ట్ మీద మనం పెయింటింగ్స్ చేస్తాం. కొంచెం ఆలోచించి, కొంచెం ఇన్వాల్వ్ అయ్యి, కొంచెం మధ్యన మనం గ్యాప్ తీసుకుని వెదర్ వీఆర్ డూయింగ్ రైట్ ఆర్ నాట్, ఇవన్నీ ఆలోచించుకుంటూ చేస్తుంటాం. మధ్యన మనకు గ్యాప్స్ వస్తాయి. వాటర్ కలర్స్ ఎందుకు బ్రహ్మాండమైంది, మంచిది అని ఎందుకంటానంటే, నరేష్ గారు మీరు చెప్పండి. అంటే యాక్చువల్గా ఎన్నో ఎగ్జిబిషన్స్ మనం చూసాము, ఎన్నో ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కానీ లైక్ పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ కానీ జరుగుతున్నట్టే. పర్టికులర్లీ ఈ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కూడా చాలా జరిగాయి. ఇప్పుడు ఏజ్ పరంగా చూసుకున్నా కూడా ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ లైక్ రిటైర్ అయిన తర్వాత వచ్చి వాళ్ళలో ఉన్న కళని ఇట్లా చూపిస్తున్నారు. సో దీని గురించి ఓవరాల్ గా మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. వీళ్ళందరూ నాకు ఫేస్బుక్, సోషల్ మీడియా నుంచి ఫ్రెండ్స్. ఇందులో లక్ష్మీ మేడం నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. త్రూ ఈ 6 members నాకు ఫ్రెండ్స్ అయ్యారు. వీళ్ళ ఒక్కొక్క ఆర్ట్స్ డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి. ఇక్కడ ఇండివిజువాలిటీ ఉంటుంది వీళ్ళ, డిఫరెంట్, ఎవరివి సేమ్ కాకుండా ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది వర్క్ లో. చాలా బాగుంది. ఇప్పుడు మీకు సోషల్ వెబ్సైట్స్ ద్వారా లైక్ FB ద్వారా వీళ్ళందరూ పరిచయం అని చెప్పేసి చెప్పారు కదా. గతంలో మీకు అంటే యాజ్ ఎ పెయింటింగ్ మీద కానీ ఒక ఆర్ట్స్ మీద కానీ ఏమైనా నాలెడ్జ్ ఉందా? వీళ్ళని కలిసిన తర్వాత మీకు అటువంటిది లైక్ ఇంట్రెస్ట్ అనిపించింది? కంప్లీట్ మాస్టర్స్ పెయింటింగ్ లో. నా పెయింటింగ్, నేను ఆల్రెడీ ఆర్టిస్ట్ ని, కాంటెంపరీ ఆర్టిస్ట్ ని. వీళ్ళు నన్ను గెస్ట్ గా ఇన్వైట్ చేయడం, నా వర్క్స్ చూడటం, సోషల్ మీడియాలో నా వర్క్స్ ఫాలో అవ్వటం, దాని ద్వారా నన్ను ఇక్కడికి రమ్మనటం, ఐఎమ్ సో హ్యాపీ. యాజ్ ఏ అంటే మీరు కూడా ఒక ఆర్టిస్ట్ కాబట్టి ఇప్పటి వరకు అంటే మనకు వేసుకుంది మనకు చాలా బాగా అనిపిస్తుంది. మనం వేసిన పెయింటింగ్ ని ఒకరు చూసి ఇన్స్పైర్ అయ్యారే బాగుంది అని ఒక అప్రిసియేషన్ ఇవ్వడం వేరుగా ఉంటుంది. సో యాజ్ ఆర్టిస్ట్ గా మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది సార్, ఎవరి దగ్గర నుంచి? నాకు బాలచిత్రరత్న అవార్డు వచ్చింది అమలాపురం నుంచి. అలాగే మన JNT కాలేజ్లో నేషనల్ ఎయిడ్స్ అవేర్నెస్ మీద కాంపిటీషన్ చేశాను. అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, క్యాష్ అవార్డు. చాలా అవార్డ్స్ వచ్చినాయి. నేషనల్ షోస్, గ్రూప్ షోస్ చాలా చేశాను. ఇప్పుడు రీసెంట్ గా నాకు ముంబైలో గ్రూప్ షో జరుగుతుంది. వాళ్ళు బెస్ట్ ఆఫ్ 3 తీశారు. అందులో 2nd పొజిషన్ వచ్చింది. ఇప్పుడు సోలో ఎగ్జిబిషన్ కూడా ముంబైలో. థ్యాంక్ యూ మ్యామ్. యాజ్ ఏ అంటే అప్కమింగ్ ఆర్టిస్ట్ కి, యాజ్ ఎ సీనియర్ ఆర్టిస్ట్ గా ఒక చిన్న అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటే మేడం, వీళ్ళు ఏంటంటే మనం ఆర్ట్ని, కళని చూడాలి, వేరే విధంగా చూడకూడదు. ఆర్ట్ను మనము ఆర్ట్లో చూసినప్పుడు దాన్ని ఇన్స్పైర్ అవుతాం. ఇది వేయకూడదు, ఇది వేయాలని రూల్ ఏం లేదు. అన్నిట్లో ఆర్ట్ చూడగలిగిన వాడే ఆర్ట్. సో చూసాం కదండి ఈ ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ ఎగ్జిబిషన్స్. అంటే కళాకారులకు వయసు మించి, అంటే వయసుతో తేడా లేకుండా చిన్న వయసు నుంచి పెద్ద వయసు
వయసు వారు కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళలో ఉన్న కళని చూపించుకోవడానికి ఇలాంటి ఎగ్జిబిషన్స్ కానివ్వండి, అంటే హైదరాబాద్లోనే అని మాత్రమే కాకుండా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన ఆర్ట్ ఎగ్జిబిషన్స్ వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందుకు చీఫ్ గెస్ట్గా వచ్చిన శ్రీమతి వాణి గారు కూడా వీళ్ళందరినీ అప్రిసియేషన్ చేసి ఆవిడ చేతుల మీదుగా ఇనాగ్రేషన్ జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి పెయింటింగ్ మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ కలర్స్తో కానివ్వండి, డిఫరెంట్ థింకింగ్తో కానివ్వండి, వాళ్ళలో ఉన్న క్రియేటివిటీస్ని అంతా జోడించి కూడా ఇక్కడ వాళ్ళ పెయింటింగ్స్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. వాళ్ళు చేసిన ప్రతి ఆర్ట్ ఎగ్జిబిషన్ కింద కూడా వాళ్ళు చేసినవి ఏంటి అంటే ఏ కలర్స్ యూజ్ చేశారు, ఎంత ప్రైస్కి ఇది బయట మనం ఒకవేళ అమ్మాలి అనుకుంటే వాళ్ళ కళకి అంటే వాళ్ళలో ఉన్న కళకి ఎంత రెస్పెక్ట్ ఉంటుంది, ఎంత హ్యూజ్ రెస్పాన్స్ ఉంటుంది అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇలాంటి ఎగ్జిబిషన్స్ కూడా ఇలాంటి కళాకారుల్ని ఇంకా ప్రోత్సహించేందుకు గవర్నమెంట్ కూడా మంచి సపోర్ట్ చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు లైక్ ఒక ట్రావెల్ స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూస్గా రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళలో ఉన్న కళను చూపిస్తున్నారంటే అలాంటి వారికి కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఎంతగానో ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా వారి మాటల్లో చెప్పడం జరిగింది. సో ఇలాంటి ఆర్ట్ ఎగ్జిబిషన్స్ మరి ఎన్నో రావాలని చెప్పి కళాకారుల్లో ఉన్న కళని కూడా గుర్తించాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ రాజుతో కీర్తన, మా న్యూస్, హైదరాబాద్. మనం